మాతృదేవోభవ. కనుము చిత్రమదియే గండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలుమోపే. కనుము చిత్రమదియే గండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలుమోపే. కరుణ చూచెనేని కనకదుర్గాదేవి, కరుణ చూచెనేని కనకదుర్గాదేవి, విశ్వమెల్ల నీకు విజయవాటి, విశ్వమెల్ల నీకు విజయవాటి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 877 భాగానికి స్వాగతం పలుకుతాం. వేలకు వేల ఎండ్లన అభివృద్ధికి యోగ్యతకున్ సమస్త దేశాలు నమస్కరించుటకు చాలిన హేతువులేమి. ఎవ్వరు జాలని దేశభక్తి ఘన సంస్కృతి సంస్కృత భాష కావే. ఈ వేళలనెందు భోజనవి, ఈ వేళలనెందు భోజనవి, విస్మృతియా మృతియా క్షమింపుమి కవి. క్షమించవయ్యా మృతి అనే మాట వాడినందుకు. కానీ ఒక వ్యక్తి చచ్చిపోతేనే తట్టుకోలేమి, ఒక జాతి సంస్కృతి చనిపోతుందంటే ఎలా తట్టుకుంటామయ్యా? అందుకోసం వాడానయ్యా. విస్మృతియా మృతియా క్షమింపుమి. భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా. భారతదేశానికి గౌరవం కలగడానికి ఈ రోజుకి ఎప్పటికీ రెండే కారణాలు. ఒకటి సంస్కృతి, రెండు సంస్కృత భాష. ఈ రెండూ లేకపోతే భారతదేశమే లేదు, చెప్పుకోవడానికి ఏం లేదు ఇక్కడ, ఊరికి జనాభా తప్ప. ఈ సంస్కృతిని, ఆ సంస్కృతికి ప్రచారం కోసం అవసరమైనటువంటి భాష అయిన సంస్కృతాన్ని మనం కాపాడుకుని తీరాలి. ఎప్పటికైనా సంస్కృతాన్ని భారత జాతీయ భాష చేయాల్సిందే, నేషనల్ లాంగ్వేజ్. వాళ్ళ ఆశయాలు సాధించడం కాకుండా వాళ్ళ ద్వారా వీళ్ళ ఆశలు సాధించుకోవాలనే వాళ్ళు పక్కదారి పట్టిస్తారు. గాంధీ గారు చాలా కొండ బద్దలు కూడా చెప్పిన మాట, నా చేతిలో చట్టం అధికారం పూర్తిగా ఉంటే నేను మొట్టమొదట చేయబోయే చట్టం మత మార్పిడికి వ్యతిరేకంగా అని చెప్పాడు ఆయన. చూసుకోండి ఆయన ఆత్మకథ పుస్తకం. నా చేతిలో చట్టం అధికారం పూర్తిగా ఉంటే నేను మొట్టమొదట చేయబోయే చట్టం మత మార్పిడికి వ్యతిరేకంగానే ఉంటుంది అన్నాడు. అంత ఘోరంగా జరుగుతుంది ఎప్పటికీ మతం మార్పిడి ఈ దేశంలోనే. విదేశాల్లో తంతారు పట్టుకుని మాకు సన్నిహితులే మాతో తిరుగుతున్న వాళ్ళు మారిపోతుంటే ఆశ్చర్యపోతున్నాము. ఇదేమిటిది, మనం అంటే గౌరవం చూపిస్తున్నారు, వింటున్నారు, మారిపోతున్నారు. చాలా చిన్న కారణాలను విచిత్రంగా, మా ఇంట్లో ఏదో జబ్బు వచ్చిందని వారు వచ్చి ప్రార్థన చేసి, ఆ మాత్రం ప్రార్థన మనం చేసుకోలేమా? ప్రార్థనకి దేవుళ్ళు లొంగితే మన దేవుడు కూడా ఇంతమంది దేవుళ్ళు ఉంటారా? అంటే మనం సరిగ్గా చేయలేదు ప్రార్థన. లేదు అది మామూలుగా తగ్గింది, కొంతకాలం ఆగుంటే ఎక్కడా తగ్గేది, అంత మాత్రం చేత మతం మారిపోవాలా? ఒక మతంతో ఆగుతుందా? అది పుణ్యక్షేత్రాలు మారుతాయి, నమ్మకాలు మారుతాయి, ఆదర్శాలు మారుతాయి, గ్రంథాలు మారుతాయి, సంస్కృతి మారుతుంది. ఒక మొత్తం దేశం బలహీన పడిపోతుంది. మతం మార్పిడి వల్ల అంత ప్రమాదం ఉంది. అది చిన్న విషయం కాదు అది. అందుకే గాంధీ గారు లాంటి వాడు ఆ మాట మాట్లాడాడు. మొత్తం దేశానికి అంతగా జాతీయ భాషగా ఉపయోగపడవలసిన సంస్కృతమే. అన్ని భాషలు దాని నుంచే పుట్టాయి, అన్ని భాషల్లో ఆ పదాలు ఉన్నాయి. దానిలో మతపరమైన భాష కింద చిత్రీకరిస్తున్నారు. ఎందుకో అర్థం కాదు. అందులో అవేంలో చాలా విషయాలు ఉన్నాయి. నాస్తికత్వం కూడా అందులో ఉంది, చార్వాక సిద్ధాంతం అందులోదే. ఆ మాటకు వస్తే పూర్వమీమాంస ఏమిటి నాస్తికత్వం కాకపోతే? షట్శాస్త్రాల్లో ఒకటిగా అంగీకరించారు దాన్ని. దానికి ఉత్తరమీమాంస రచించారు, కానీ నాస్తికులు నరికేలేదు ఈ దేశంలో. అవన్నీ విదేశాల్లో చేశారు, గెలీలియో అని, కోపెర్నికస్ అని. వాటిని నెత్తుకుంటున్నాం మనం. లక్షల ఏళ్ల పడి సంప్రదాయంగా వస్తున్న హిందూ ధర్మాన్ని మనమే అవమానించుకుంటున్నాం. వేలకు వేల ఏండ్ల అభివృద్ధికి యోగ్యతకు సమస్త దేశాలు నమస్కరించుటకు చాలిన హేతువులేమి. ఇన్నేళ్ల అభివృద్ధికి ఇతర దేశాల వాళ్ళందరూ ఓడలేసుకుని ఎక్కడ ఇండియా ఎక్కడ ఇండియా ఎక్కడ ఇండియా అని వెతుక్కుంటూ రావడానికి కారణం ఏమిటంటే ప్రాచీన హైందవ నాగరికత కాదా? ఆ విలువలను మళ్ళీ గ్రహించాల్సిన అవసరం లేదా? సమస్త దేశాలు నమస్కరించుటకు, అన్ని దేశాలు ప్రాచీన కాలంలో నమస్కారం చేసే కారణం ఏమిటి? ఎవరూ చాలని దేశభక్తి, ఘన సంస్కృతి, సంస్కృత భాష. ఇవి కాదు దేశభక్తుల కథలోని పూర్వం చదువుకునే వాళ్ళం అండి. స్వతంత్రం తర్వాత చదువుతామంటే మనిషి కనపడలేదు. మా చిన్నతనంలో చాలా దేశభక్తుల కథలు ఉండేవి. ఇప్పుడు ఎవరైనా దేశభక్తి కలిగిన వాడు కథ పెడదామన్నా వారు హిందువు కదండి, పక్కన ముస్లిం కూడా పెడితే కానీ కుదరదండి. ఇలా తయారయ్యారు మొత్తం ఇక్కడ వర్గాల కింద, వాటాల కింద. వాడు దేశభక్తులయ్యా అంటుంటే మళ్ళీ హిందూ ముస్లిం ఏమిటి? మరి మీ వాడిని పెడితే మా వాడిని పెట్టాలండి, లేకపోతే తీసేయండి పుస్తకంలోంచి. ఎందుకండి? సరస్వతి ప్రార్థనే ధైర్యంగా పాఠశాలలో చేయించలేకపోతున్న బలహీనతలో ఉన్నాం మనం.
సరస్వతి విగ్రహం పెట్టడానికి, సరస్వతి ప్రార్థన చేయించడానికి ప్రభుత్వ పాఠశాలలో ధైర్యం లేదండి. కానీ ఇతర మతాల వారు మాత్రం వారు పాఠశాలలో పెట్టి చక్కగా నిర్బంధంగా గాజులు తీసేయించి, బొట్టు తీసేయించి, శుభ్రంగా వాళ్ళ ప్రార్థన 3 పూట్ల చేయించి పారేస్తున్నారు. ఆ పసిపిల్లల మనస్సుల్లో ఆ బీజాలు నాటుకుంటే తర్వాత వాళ్ళు ఏమైపోతారు? ఈ మొత్తం జాతికి ప్రపంచ దేశాలని నమస్కరించడానికి సంస్కృత భాష, సంస్కృతి కారణం కాదా? ఆ నిర్మలమైన దేశభక్తి కారణం కాదా? ఈ వేళలను ఎందుకు పోయినవి? ఇవాళ ఏమైపోయాయి? విస్మృతియా, మృతియా అని క్షమింపమే. సంస్కృతం అనగానే మనకోటి గుర్తొస్తుంది. ఒక 30 ఏళ్లుగా రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన పరిస్థితి ఉంది. విద్యాలయాల్లో ఇంటర్మీడియట్లో సంస్కృతం తీసుకుంటారు ప్రతి వాళ్ళు, ద్వితీయ భాష. చాలా రెసిడెన్షియల్ కాలేజీలో సంస్కృతం చెప్పిస్తారు. ఎంత భాగవతం జరుగుతుందో మొన్న స్పాట్ వాల్యుయేషన్లో బయటపడింది. 5 లక్షల మంది సంస్కృతం తీసుకున్న విద్యార్థులు అంటే 700 మందే ఉపాధ్యాయులు ఉన్నారు. ఎందుకని? ఒక్కొక్క రెసిడెన్షియల్ కాలేజీలో సంస్కృతం చెప్పే మాస్టర్ని 2 నెలల్లోనే పాఠాలు పూర్తి చేసేయమని 6 కాలేజీలు తిప్పేస్తున్నారు ఆయన్ని, బ్రాంచీలు పెట్టేసి. దానికి అనవసరంగా జీతం ఇవ్వడం ఎందుకు? ఆయన ఏడాది పాఠం చెప్పనేయండి, ఎంత సంస్కారవంతులైన విద్యార్థులు తయారవుతారు. ఆయనకు ఊపిరి సలపదు, పిల్లలకు ఊపిరి సలపదు, మేనేజ్మెంట్కి డబ్బులు కలిసి వచ్చాయి. మరి తీరా పేపర్ దిద్దాలనేసరికి సంస్కృతంలో MA డిగ్రీ ఉంటేనే ఒప్పుకుంటారు. అక్కడ లేవు వీళ్ళెవరికి, ఉన్నవాళ్ళనే సర్దేస్తున్నారు. 700 మంది 5 లక్షల మందికి చెప్పేస్తున్నారు. ఎందుకంటే 5 లక్షల మంది ఇంచుమించు 2 కాలేజీల్లోనే ఉన్నారుగా, ఇంకెక్కడ ఉన్నారు అసలు? 5 లక్షల మందిలో 4 లక్షలు వాళ్ళ కాలేజీలోనే ఉన్నారు. వాళ్ళ మనం పీఠాలెక్కించి గౌరవిస్తున్నాం, నమస్కారం. వాళ్ళ అవినీతి ఎవరికి పట్టదు. జరుగుతున్నది ఇదే. నిజంగా ఏ సంస్కృత ఉపాధ్యాయుడైనా ఇంటర్మీడియట్లో హిమవన్నగహ అనే పాఠంలో హిమవంతుని యొక్క పర్వతం మీద విశేషాలన్నీ వర్ణిస్తున్న శ్లోకాన్ని చెబితే విద్యార్థి ఆత్మహత్య చేసుకోడండి. పదం తుషారశ్రుతి ధౌత రక్తం యస్మిన్ నదృష్ట్వాపి హతద్విపానాం విదంతి మార్గం నఖరంధ్రముక్తైః ముక్తాఫలైః కేసరిణాం కిరాతాః. జీవితంలో నిరాశ, నిస్పృహలకు గురై ఆత్మహత్యకు సిద్ధపడిన నన్నే ఒకప్పుడు కాపాడిన శ్లోకం ఇది. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో రాధాకృష్ణ గారి దగ్గర చెప్పాను నేను ఇది 2013 చివరిలో. నేను పాఠం చెబుతున్నప్పుడే నాకు తోచింది అది. హిమాలయాల్లో సింహాలు ఉన్నాయట. ఆ సింహాలను వేటాడడానికి కిరాతులు పెడతారట. వాళ్ళకి ఆ రోజు సింహాలను ఎలాగ వేడతారు? సాధారణంగా సింహం ఏనుగుని చంపాక కిందికి దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. దాని కాలి గోళ్ళకి నెత్తురు అంటుతుంది. మరి ఏనుగు కుంభస్థలంలో నెత్తురు ఉంటుందిగా, ఆ నెత్తురు అంటుతుంది. ఆ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ నెత్తుటి కాలి గుర్తులు అక్కడక్కడ పడతాయి. వాటిని బట్టి కిరాతులు గుర్తుపడతారు. ఆవేళ విపరీతంగా మంచు కురిసిందిట. ఆ మంచు కురిసిన కారణంగా ఈ నెత్తుటి మరకల గుర్తులన్నీ చెరిగిపోయాయి. పదం తుషారశ్రుతి ధౌత రక్తం. అందువల్ల యస్మిన్ అదృష్ట్వాపి, మార్గం కనపడలేదు వాళ్ళకి. వాళ్ళు అనుకున్నట్టు గిరిజనులు, అయ్యో ఇవాళ దిక్కుమాలిన కొండ, ఇక్కడే సింహాలు ఉంటాయి, రాక తప్పదు, ఇక్కడ వర్షం మంచు కురిసింది, ఈ మంచు కారణంగా ఈ అడుగుల గుర్తులన్నీ చెరిగిపోయాయి, ఎలా కనిపెట్టాలి సింహాన్ని అంటే, లేదురా ఇంకో మార్గం ఉంటుందిరా, ప్రతి సమస్యకి కంగారు పడకూడదు, నెత్తులు మరకలు జరిగిపోయాయంటే ఏమంటారు, ఇంకో మార్గం ఉంటుంది, వెతుకుదాం అని చుట్టూ తిరుగుతూ వెతికితే విదంతి మార్గం నఖరంధ్రముక్తైః ముక్తాఫలైః కేసరిణాం కిరాతాక. ఒకచోట అక్కడక్కడ ముత్యాలు రాలిపడి ఉన్నాయట. వెంటనే గిరిజనులు ఆలోచించారు, బుర్రకు పదును పెట్టారు, ఆడవాళ్ళు వచ్చే అవకాశం లేని ఇక్కడ ముత్యాలు ఎందుకు రాలిపడి ఉన్నాయి? పదం తుషారశ్రుతి ధౌత రక్తం యస్మిన్ అదృష్ట్వాపి హతద్విపానాం విదంతి మార్గం నఖరంధ్రముక్తైః ముక్తాఫలైః కేసరిణాం కిరాతాక. మంచు విపరీతంగా కురవడం కారణంగా నెత్తుడు మరకలు చెరిగిపోయాయిరా రంగా. ఎలా సింహాన్ని వేటాడాలి? సింహాన్ని వేటాడి సింహం కాలిగోరు తెస్తానని మా ఆవిడికి ప్రమాణం చేశానురా, అది ఆక్షేపిస్తుందిరా అని రంగడంటే, కాదురా సింగ అని రంగడుతూ అంటే, సింగడు అన్నాడు. వెంటనే, కాదురా సింగ, నాకు ఇంకో మార్గం కనపడింది, ఇక్కడ ముత్యాలు రాలిపడి ఉన్నాయి. ముత్యాలు రాలిపడ్డాయి అరణ్యంలో ఉంటే. ముత్యాల హారాలు ధరించిన స్త్రీలు ఎవరు ఇక్కడికి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇవి ఖచ్చితంగా ఏనుగు కుంభస్థలంలో ముత్యాలే. ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి. నాగుపాము మణులలో ముత్యాలు ఉంటాయి శిరస్సు మీద. అడవి పంది కోరల్లో ముత్యాలు ఉంటాయి. వెదురు గడకి చివర ముత్యాలు ఉంటాయి. చెరుకు గడకి బయట ముత్యాలు ఉంటాయి. 8 రకాల చోట్ల ముత్యాలు పడతాయి. మత్స్యాహి, చేపల్లో కొన్ని రకాల చేపల్లో ముత్యాలు ఉంటాయి. పాముల్లో ముత్యాలు ఉంటాయి. మేఘాల నుంచి వడగళ్ల కారణంగా వచ్చినవి కొన్ని ముత్యాలు అవుతాయి. ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి. ముక్తాఫలాని ప్రథితాని లోకే తేషాం తు సుత్యుద్భవమేవ భూరి. శంఖాల్లో ముత్యాలు ఉంటాయి. మత్స్యాల్లో ముత్యాలు ఉంటాయి.
రకరకాల చోట్ల ఉంటాయి, ఒక చోట ఉంటాయి. అదే పరిజ్ఞానం అంటే, శాస్త్ర పరిజ్ఞానం. దానికి లోకజ్ఞానాన్ని కలపడం. ఏను కుంభస్థలాన్ని ఇలా చీల్చినప్పుడు ఆ గోళ్లలో ముత్యాలు ఇరుక్కుంటాయి, నెత్తురుమో ఇలా అంటుకుంటుంది, ముత్యాలు ఇరుక్కుంటాయి. ఎందుకని? సింహం గోళ్ళు వంకర టింకరగా ఉంటాయి, వంకర టింకర ఓ వాని తమ్ముడు సో అన్నట్టుగా ఉంటాయి. ఎందుకంటే సింహానికి గోళ్ళు వంకరగా పెరిగిపోతూ ఉంటాయి, దానికి నెయిల్ కటింగ్ చేసే మొగాడు ఇంతవరకు పొట్ల అది చేసుకోదు. ఆ గోడల్లో ముత్యాలు ఇరుక్కుంటాయి. అందుకని విచిత్రంగా కిందికి దిగి నడుస్తున్నప్పుడు ఈ మంచు కురిసిన కారణంగా మంచు నీళ్లు ఆ గోడల్లోకి వెళ్ళి వదులయ్యా ముత్యాలు జారిపడ్డాయి. అంటే ఆశ్చర్యకరం. రెండో మార్గం దొరకడమే కాకుండా ఇంకో మార్గం ఏమిటంటే, ఏ మంచు కారణంగా నెత్తుటి మరకలు చెరిగిపోయాయో ఆ మంచు కారణంగానే ముత్యాలు దొరికాయి. అంటే జీవితంలో ఏ సమస్య కారణంగా మనం కింద పడిపోయే పరిస్థితి వస్తుందో ధైర్యంగా నిలబడగలిగితే ఆ సమస్య కారణంగానే మన జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. ఈ మాట తెలిస్తే యువకుడు యువతి ఆత్మహత్య చేసుకుంటారా? నాకు అంతే ఆ చదువు లేదు, ఆ ర్యాంకు రాలేదు, ఆ అమ్మాయి నన్ను ఒప్పుకోలేదు, నేను చచ్చిపోతా అండమే తప్పితే ఇంకో మార్గం లేదే. చెప్పేవాళ్ళు లేడే. సంస్కృతం పాఠంలో స్పష్టంగా ఉంది. కాళిదాస్ చెప్పాలా, మరణాసూరు చెప్పాలా, మనం ఊహించలేమా? ఊహించే అవకాశం ఉపాధ్యాయుడికి ఎక్కడదండి? నేను వారినన్ను, వారు పండితులు, నాకంటే పండితులు, కానీ నాకు వచ్చిన ఊహ వారికి ఎందుకు రాలేదు అంటే వారిని ఆలోచించనిస్తే కదా. అయిపోవాలి. ఇవాళ 3 శ్లోకాలు చెప్పారా, రాయించేశారా, డిసెంబర్తో సిలబస్ అయిపోవాలి, మీరు వెంటనే ఇంకో కాలేజీకి వెళ్ళిపోవాలి. అక్కడ వదలగొట్టాయి. 8 మార్కులు ప్రతిపదార్థం కోసం శ్లోకాలు చెప్పడమే తప్పితే 80 ఏళ్ల జీవితం బాగుపడడం కోసం ఉపాధ్యాయుని పాఠం చెప్పనిస్తున్నారండి ప్రైవేటు కాలేజీల్లో. ఎంత క్షోభపడుతున్నారో సంస్కృత ఉపాధ్యాయులు నా సోదరులు నాకు తెలుసు. మహాపండితులైన వాళ్ళు మగ్గిపోతున్నారని అక్కడ దిక్కుమాలిన పేపర్లు దిద్దలేక. మళ్ళీ ఇందులో మార్కులు తక్కువ ఇస్తే వాళ్ళనే అంటారు. వాళ్ళు ఆలోచించనిస్తే కదా. ఓరియంటల్ కళాశాలలో అద్భుతంగా మహానుభావుల దగ్గర చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు ఉండి కూడా చెప్పడానికి అవకాశం లేదండి. 2 నెలలు అయిపోవాలి, 8 పాఠాలు ఉంటే 8, 6 మొత్తం అయిపోవాలి. చిన్న పుస్తకమే కదండి, ఎక్కాల పుస్తకమా? చిన్న పుస్తకం ఏంటి? ఏం తెలిసి నిర్వహించేవాడికి? వాడికి సంస్కృతం వచ్చా? వేదవకి తెలుగే రాదు. వాళ్ళు మాట్లాడతారండి ఇవన్నీ. ఈ మాస్టర్ల మీద ఒకరిని పెత్తనం పెడతారండి, ఒకరిని అనామొకరిని, వాడు పెత్తనం చేస్తాడు. వాడు ఎక్కడ మేనేజ్మెంట్కి ఏం చెబుతాడని వీళ్ళు మహావిద్వాంసులు భయపడి చావాలి. వీడిచ్చే జీతానికి కర్మకి ఏం వ్యవస్థ అండి ఇది? ఎంత గొప్పది. నీకు నెత్తుడు మరక ఒక మార్గం చెరిగిపోయింది, ఒక రెండో మార్గం ఉంది అంటే ఇప్పుడు వెంటనే జీవితంలో 10 మార్గాలు ఉంటాయి. పైగా చెరిగిపోయింది నెత్తుడు మరకల మార్గం, తెరిచి ఉన్నది ముత్యాల మార్గం. ఎంత బాగుందండి. ఎప్పుడు సెకండ్ వే ఈజ్ గేట్ వే ఆఫ్ ఇండియా. రెండో మార్గం ఎంతకంటే గొప్ప మార్గం ఉంటుంది. ఈ అమ్మాయి కాబట్టి ఇంకో అమ్మాయి, ఈ అబ్బాయి కాబట్టి ఇంకో అబ్బాయి. ప్రేమించలేదని ఉరేసుకోవడం ఏంటంటే ఆశ్చర్యం. తర్వాత పెళ్లి చేసుకున్నాక చేసే పని అదేగా. ఎలాగూ ఉరేసుకోక తప్పదు, ముందేందుకు? పెళ్ళయ్యాక ఏమైనా సుఖపడతారు కనుక. ఓ ర్యాంకు రాలేదని, ఏదో సాధించలేదని రెండో మార్గం ఉంటుంది. ఈ ఉద్యోగం కాబట్టి ఇంకో ఉద్యోగం, ఈ చదువు కాబట్టి ఇంకో ఉద్యోగం, ఈ రకం జీవితం కాబట్టి ఇంకో రకం జీవితం. ఎందుకు వేసుకోవాలి? ఈ మాట పెడితే కదా జనంలోకి. అంతేకాదు, ఇంకా ఆశ్చర్యం, నెత్తుడు మరకల మార్గంలోకి వెడితే సింహాల్లో ఆ మార్గం ఒకడు మంచు కురవకపోయినా ఆ మరకలు అలాగే ఉన్నా, ఆ గుర్తులు అలాగే ఉన్నా, వెళ్ళినా సింహం దొరుకుతుందని చెప్పలేం. సింహానికి మనం దొరకచ్చు. కానీ ముత్యాల మార్గంలో వెడితే దీనిళ్ళు బంగారంగానే, సింహం దొరకకపోయినా 4 ముత్యాలైనా దొరుకుతాయి. ఆడవాళ్ళకి కావాల్సింది ముత్యాలు కానీ కారిగోరు పులిగోరు వాళ్ళకి ఎందుకండి? ఎవరు అడుగుతారండి? సరసమైన భార్యలు ఎవరు ఇలాంటి అడగరు. ముత్యాల పేరు పట్టుకెళ్తే మా రాంగడే ఎంత గొప్పవాడో అంటారు వెంటనే. సరసం కదా స్త్రీకి కావలసింది. ముందు సరసం, తర్వాత అవసరమైతే సాహసం. రోజు సాహసాలు చేస్తే ఏ భార్య ఒప్పుకోదు, కూర్చొని ఇంట్లో ఉంటుంది. సరసం అయితే ఎప్పుడైనా ఒప్పుకుంటారు. ఈ సారస్యాన్ని, ఈ స్వారస్యాన్ని చెప్పడానికి సంస్కృత ఉపాధ్యాయుడికి అవకాశం లేదు. అది ఇంటర్మీడియట్లో సంస్కృతం తీసుకుని అది మార్కుల సంస్కృతం, మూర్ఖుల సంస్కృతం అయింది. కానీ 98 మార్కులైతే వచ్చేసే కానీ ఎవరికి వాడి పేరు వాడికి సంస్కృతంలో రాయడం తెలియలా. ఒక శ్లోకం అర్థం మళ్ళీ చెప్పమంటే చెప్పడు. నీ పేరు సంస్కృతంలో రాయరా అంటే ఇట్స్ నాట్ ఇన్ సిలబస్ అంటాడు. పలానా శ్లోకానికి అర్థం చెప్పరా అంటే దట్ ఎగ్జామ్ ఈజ్ ఓవర్ అంటాడు. అన్నీ ఇంగ్లీషే, ఇంకా మారడానికి వీల్లేదు. ఎవరిని పలకించాలో సాంస్క్రిట్ అంటారు. సాంస్క్రిట్ ఏమిటంటే అదో దరిద్రపు మాట. సంస్కృతం అనేది పలకడానికి రానివాడు వాడు ఇంగ్లీష్లో స్పెల్లింగ్ SANSKRIT అని రాశాడు. దాన్ని సంస్కృత్ అనాలండి, మనం సాంస్క్రిట్ అనకూడదండి. సాంస్క్రిట్ అంటే అదేదో విచిత్ర భాషలో ఉంది, సంస్కృతంలో లేదు. సంస్కృత్ అనాలి దాన్ని. ఇంగ్లీష్ వాడు అది పలకడం కోసమే రాశాడు దాన్ని సాంస్క్రిట్ చేశాం మనం. పైగా తెలుగులో దాన్ని రాస్తున్నారు కొంతమంది, సాన్సు క్రీటు, ఇంకేం చాలా గొప్పగా ఉంది. మళ్ళీ తెలుగు లిపిలో రాసేసరికి అది ఏదో తెలియకుండా పోయింది మొత్తం మీద. ఆ సంస్కృతాన్ని గౌరవించుకుంటే ఎంత బాగుండేది. ఎందుకని? ఆ సంస్కృతంలో ప్రధానంగా ఉన్న పురాణాల్లో భగవత్ తత్వంలో ఎంత ఆధ్యాత్మికత ఉందండి.
చీమనునైన లోకము సృజించెడి బ్రహ్మనునైన ఒక్కటే ప్రేమమయ ఆత్మదృష్టి సమవీక్షణ చేసిన జాతి బుద్ధి. కవి సంస్కృతం ప్రస్తావన ఎందుకు తెచ్చాను అంటే మీ వేదాంత శాస్త్రాల్లో ఉన్నంత సమభావం ఇంకెక్కడైనా ఉందా? ఎంత సమభావం అండి! సమభావం అంటే ఒక మాట గుర్తొస్తోంది. ఇటీవలే లలితా సహస్రనామ వ్యాఖ్యానంలో భాస్కర్రాయలు వారి వ్యాఖ్యానంలో చదివి నాకు ఒక్క విషయం తోచి ఆశ్చర్యపోయా. అమ్మా, అందరినీ సమంగా చూడమని చెబుతున్నావు అన్నమాట అనుకున్నాను నేను. ఎందుకంటే లలితా సహస్రంలో మొత్తం 1000 నామాలు కూడా 32 అక్షరాలతోనే ఏర్పడతాయండి. అంటే అక్షరం నామం మొదలు ఏదో ఖట్వాంగాది ప్రకరణ అంటే ఖాతో మొదలైంది, ఏకాకిని అంటే ఏ అనే అక్షరంతో మొదలైంది. ఇలాగా ప్రతి నామం ఏ అక్షరంతో మొదలైంది. ఆ మొదలైన అక్షరాలన్నీ ఓ చోట రాస్తే 1000 అక్షరాలు వచ్చినా కామన్గా ఉన్నవేవో తీసేస్తే 32 మిగులుతాయండి. అమ్మవారి సింహాసనానికి 32 మెట్లు, సింహాసన ద్వాత్రింశిక అంటే అర్థం అది 32. 32 అక్షరాలతోనే మొదలవుతాయి నామాలన్నీ. ఆ ఈ ఊ అని వరుసగా ఉన్నాయి. ఇవి ఇంకా అంత వివరం చెప్పే అవకాశం ఇప్పుడు లేదు, కానీ వాటితోనే మొదలవుతాయండి. ఖాతో ఒకటే నామం ఉంటుందండి, ఖట్కవాంగాది ప్రకరణ. రెండో నామం ఉండదండి. ఏకారంతో ఒక్కటే ఉంటుందండి, ఏకాకిని అంతేనండి, ఇంకో మాట ఉండదండి. అలాగ చూస్తే ఆశ్చర్యం. అన్ని 32 అక్షరాల్లో ఏ అక్షరంతో మొదలైన నామాలు ఎక్కువ ఉన్నాయి అని చూశా. ఆ లెక్కంతా పుస్తకంలో ఇచ్చారు. మొక్కవీళ్ళ అప్పన్న దీక్షితులు గారు మహానుభావులు రాజమండ్రిలో ఉండేవారు. వారు దాన్ని ఆ భాస్కర్రాయల భాష్యాన్ని తెలుగులో రాశారు. చాలా చక్కగా రాశారు. ఈ మధ్యన చదువుతున్నాను, చాలా బాగా రాశారు. అందులోనే నాకు తోచింది ఏమిటంటే విచిత్రంగా, సరే ఖాతో మొదలయ్యేది ఒకటే ఉంది, ఏతో మొదలయ్యేది ఒకటే ఉన్నాయి. ఏదో త్రిపుర అంటారండి చోట, అదొక సంకేతనామం. ఆ త్రిపుర అంటే త్రి అనే అక్షరంతో మొదలయ్యే నామాలు ఎన్ని ఉంటాయంటే 21 ఉంటాయి సరిగ్గా. ఎందుకంటే రా అనేది 2కు సంకేతం, యారాలావాల్లో అది రెండవది. పా అనేది పాప బబ్బమ పాది పంచకం అంటారు, అది 1 సంకేతం. అంకానం వామతో గతి, వీటి నుంచి చూస్తే 2, 1, 21. అంటే త్రి అనే అక్షరంతో మొదలయ్యే నామాలు ఏదో త్రిపుర, త్రిజగద్వంద్య, త్రయంబిక లాంటివి 21 ఉంటాయి. ఇలా చూస్తే ఏ అక్షరంతో మొదలయ్యే నామాలు ఎక్కువగా ఉన్నాయి? సకారం, మకారం అండి. సకారంతో సరిగ్గా మొదలయ్యే నామాలు ప్రకట అనే సంకేత పదంతో చూపిస్తారు. దాన్ని ప్రకట, జలధార, వాటి ధుసి ధర్మి అని ఒక పరిభాష ఉంటుంది, అది పక్కనట్టండి. ప్రకట అనే సంకేత పదంతో సూచిస్తారు. ఆ సకారంతో మొదలయ్యే నామాలు ఎన్ని ఉన్నాయి? మకారంతో మొదలయ్యేవి ఎన్ని ఉన్నాయి? సరిగ్గా టాకి 1, కాకి 1, ప్రాలో రా కాబట్టి రాకి 2, 112 ఉంటాయి. లలితా సహస్రనామం మొత్తం మీద మకారంతో మొదలయ్యే నామాలు మహేశ్వరి, మహాకాళి, మహాగ్రాస, మహాసన అన్నట్టుగా మకారంతో మొదలయ్యే నామాలు 112 ఉంటాయి. ఒకటి ఎక్కువ ఉండదు, ఒకటి తక్కువ ఉండదు లెక్క. అలాగే సకారంతో మొదలయ్యే నామాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఖగోల్కా అనే సంకేత పదంతో చూపిస్తారు దాన్ని. ఖ అంటే 1, ఖ అంటే 1, క అంటే 2, ఖగోల్కా అంటే 2. కాకాలకి సరిగ్గా కాకి 2 అక్షరం కదా, 2, 2, 1 సరిగ్గా 122. ఇటు నుంచి వామతో గతి కాబట్టి 122. ఇవి మకారంతో మొదలయ్యేవి 112, సకారంతో మొదలయ్యేవి 122. ముందు మరి ఎక్కువ ఉన్నదే లెక్క పెట్టాలి, అంచేత సకారం, తర్వాత మకారం, 2 కలపండి సమ. ప్రపంచాన్ని మొత్తం సమదృష్టితో చూడండి. ఇది భాస్కర్రాయల భాష్యం చూసి అక్షరాలు చూడగానే నాకు తోచిన భావన. ఎందుకు సకారానివే ఎక్కువ ఉండాలి అన్నిటికంటే? తర్వాత స్థానం మకారానదే ఎందుకుంది? సకారానివి 122 నామాలు ఎందుకున్నాయి? మకారానివి 112 నామాలు ఎందుకున్నాయి? మిగిలినవన్నీ 100 లోపే ఎందుకున్నాయి? ఈ రెండిటికే ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారు? లలితా సహస్ర నిర్మాణంలో, నామ నిర్మాణంలో వ్యాస మహర్షి ముందు సకారం ప్రధానం, తర్వాత మకారం ప్రధానం, 2 కలిపితే సమభావం ప్రధానం. దాన్నే ఒకచోట వ్యాఖ్యానంలో పరోక్షంగా చెబుతారు. నిత్య నైమిత్తిక కర్మ ఆచరణేషు దేవ్యభేద భావన ఉపాస్తి తద్వాన్ ఉపాసక అంటారు. నువ్వు నిత్యం చేయవలసిన పనులు, అలాగే అప్పుడప్పుడు సందర్భానుసారంగా చేయవలసిన పనులు, నైమిత్తికాలు చేసుకుంటూ ఉండవయా. అవేం మానద్దు. ఉద్యోగాలు, వ్యవసాయాలు, వ్యాపారాలు ఏం మానక్కర్లేదు, అన్నీ చేసుకో. నిత్య నైమిత్తికాలని వాటిలో నిర్వహిస్తున్న అన్ని వ్యవహారాల్లో మాట్లాడుతున్న అందరూ, ఉంటున్న అన్ని వస్తువులు అమ్మవారి స్వరూపంగా భావించు. యదే అభేద భావన ఉపాస్తి. దేవి కంటే ఇవేవి భిన్నం కావు. సర్వం కల్విదమేవాహం నా అన్యదస్తి సనాతనం అని గ్రహించడం ఒకటే ఉపాస్తి అంటే ఉపాసన. తద్వాన్ ఉపాసక. ఆ ఉపాసన కలిగిన వాడే ఉపాసకుడు.
ఈ సమభావం చాలా ప్రధానం అండి. అందుకే లలితా సహస్రనామాల్లో సకారంతో నామాలు ఎక్కువ ఉన్నాయి, మకారంతో నామాలు తర్వాత సంఖ్యలో ఉన్నాయి. ఇంత లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. ఆ సమత్వాన్నే మన త్యాగరాజస్వామి ఎలా చెప్పారండి? చీమనునైన లోకము సృజించడి బ్రహ్మనునైన ఒక్కటి ప్రేమమయ ఆత్మతత్వ సమవీక్షణ చేసిన జాతి బుద్ధి నేడేమిది గోతిలో బడియే. చీమనునైన లోకము సృజించడి బ్రహ్మనునైన ఒక్కటే ప్రేమమయ ఆత్మతత్వ సమవీక్షణ చేసిన జాతి బుద్ధి నేడేమిది గోతిలోబడి. ఇన్ని కులాలు మతాలు సంఘములు క్షేమము సంగజాలుని. ఇన్ని కులాలు మతాలు సంఘముల్ క్షేమము సంగజాలునే హసింపవే మందిరముల్ మసీదులున్. చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో అన్నాడు ఆయన. చీమలోనూ లోకాన్ని సృష్టించిన బ్రహ్మలోనూ ఉన్నది ఒకటే తత్వం. యా బ్రహ్మాది బిబీలికాంత ధనుషు ప్రముత జగత్సాక్షిణి అని మనీషా పంచకంలో ఉన్న ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని ఆయన లలితా సహస్రంలో ఉన్న మొత్తం ఒకటే కదండి. చీమ నుంచి బ్రహ్మ వరకు అందరిలో ఉన్నది ఒకటే తత్వం. ఆ తత్వాన్ని గుర్తించండి. దాన్ని బట్టి ఆ జీవిని ఎలా చూడాలో అలా చూడండి. అవమానించకండి. ఎంత గౌరవించాలో అంత గౌరవించండి. ఎలా చూడాలో అలా చూడండి. అవమానించకండి. అసఖ్యంగా మాట్లాడకండి. ఎవరి కులం పేరుని ఎవరి వృత్తి పేరుని తిట్టుపదం చేయకూడదండి. మనం చాలా దౌర్భాగ్యం అది. ఇప్పటికీ దేశంలో కొన్ని వృత్తులు కొన్ని కులాలను లోకువు చేసి మాట్లాడే ప్రవృత్తి ఉంది. అస్పృశ్యత భౌతికంగా నశించింది, నన్ను మన్నించండి, మానసికంగా పోలేదు, మనస్సులో ఇంకా ఉంది అది. ఎప్పటికీ ఆ కులాల ప్రసక్తి వస్తే వాడు వీడే అడ్డమైన వాడే. మనం అంతకంటే అడ్డమైన వాళ్ళం. గొప్పగా చెప్పాల్సిన పని లేదు ఇక్కడ. అడ్డమైన వాడైతే ప్రతివాడు అడ్డమైన వాడే. వాడు వీడైతే మనం కూడా వాడు వీడే. పుస్తకాలు చదవడాన్ని బట్టి గౌరవాలు రావు. పుణ్యాలు పరోపకారాలు పురుషార్థాలు చేయడాన్ని బట్టి వస్తాయి. ఈ బుద్ధి మనస్సులోంచి పోవాలి ముందు. లేకపోతే ఆ బ్రహ్మకీట జనని 100 సార్లు చదివినా ఉపయోగం లేదు. ఎన్ని శ్లోకాలు చదివినా ఒకటే. అదే సమబుద్ధి. అలా చేసింది నేడేమిది గోతిలో పడి. చీమనునైన లోకము సృజించడి బ్రహ్మనునైన ఒక్కటే ప్రేమమయ ఆత్మతత్వ సమవీక్షణ చేసిన జాతి బుద్ధి నేడేమిది గోతిలోబడి. ఇన్ని కులాలు మతాలు సంఘములు క్షేమము సంగజాలు. ఇన్ని కుల సంఘాల, ఇన్ని మతభేదాల, ఇన్ని రకాల ప్రాంతీయ సంఘాల, ఇవన్నీ క్షేమాన్ని కలిగిస్తాయి. హసింపవే మందిరములు మసీదులు. అటు మందిరాలు మసీదులు కూడా క్షోభిస్తున్నాయ్యా. ఎందుకని? సిక్కుల ఊచకోత ఎర సిక్కుల ఎత్తులు. సిక్కుల ఊచకోత ఎర సిక్కుల ఎత్తులు. ముస్లిములు మృతుంజిక్కిరటన్న ఏడ్చును మసీదులు మాత్రమే. ముస్లిములు మృతుంజిక్కిరటన్న ఏడ్చును మసీదులు మాత్రమే. కాశ్మీరంబునను సృక్కిరి పండితాళియన శోకము హిందువులంది. కాశ్మీరంబునను సృక్కిరి పండితాళియన శోకము హిందువులంది. అక్కట ఎక్కడి గీతలో మనుజుడి ఎల్గిన ఏడ్చెడివాడు లేడుగా. సిక్కులను ఎవరైనా సంహరించారు, ఉగ్రవాదం పేరు మీద ఎవరైనా 2-3 సిక్కులను చంపేశారు అంటే సిక్కు సంఘాల వాళ్ళు ప్రకటిస్తారు, బాధపడుతూ. మిగిలిన వాళ్ళు మాట్లాడారు. ఏదైనా ఉగ్రవాదుల చేతిలో ముస్లింలు జారిపోయారు అంటే ముస్లిం సంఘాల వాళ్ళు ప్రకటిస్తారు, మా వాళ్ళకి అన్యాయం జరిగిందని. హిందువులు మాట్లాడరు. కాశ్మీర్లో వేల కుటుంబాల పండితులను ఊచకోతకు వచ్చేస్తే ఒక్క ముస్లిం సంఘం వాళ్ళు ప్రకటన ఎవరు కనీసం సానుభూతి చూపించరు. ఇది తప్పు అని చెప్పరు. హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్తు, RSS మాట్లాడవలసింది. మనుషు పోయాడని, సిక్కు పోయాడని, హిందువు పోయాడని, ముస్లిం పోయాడని ఏడుస్తున్నారు కానీ మనిషి పోయాడని ఏడిచేవాళ్ళు లేడు కదా. సిక్కుల ఊచకోతయన సిక్కుల ఎత్తులు. ముస్లిములను మృతింజిక్కిరటన్న ఏడ్చును మసీదులు మాత్రమే. కాశ్మీరంబునను సృక్కిరి పండితాళియన శోకము హిందువులందే. అక్కట ఎక్కడి గీతలో మనుజుడి ఇల్గిన ఏడ్చడివాడు లేడుగా. పోనీ కవి ఇతర మతాలతో విభేదించడం కూడా అర్థం చేసుకుందామయ్యా. ఒక మతంలోనే ఎన్ని విభేదాలు ఉన్నాయ్యా. ఏ పండుగకి మీ హిందువుల్లో సక్రమంగా పండితులు ఇది పండుగ అని చెప్పరే. అన్నింటికి తగాదాలే. వీరిదో సిద్ధాంతం, వారిదో సిద్ధాంతం, ప్రతిసారి చర్చలు. ఎంత చికాగ్గా ఉందయ్యా ఇది. దీనికి ముగింపు పలకలేరా అంటే కవి 23.5 గంటల్లో పలకగలమేమో చూద్దాం అన్నాడు. చూద్దాం.